అందరికీ నమస్కారం అండి. కథ పేరు నందివర్ధనం. రాసినవారు ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. చదువుతున్నది పద్మావతి. ఏమండి, ఓ పాల ప్యాకెట్ తీసుకురండి చెప్పింది వనజమ్మ. మేకుంటే చెప్పు అన్నాడు రాఘవరావు. లేదండి, ఇందాకటి నుండి కనపడటం లేదు జవాబిచ్చింది వనజమ్మ. రాఘవరావు సరేలే అని షర్టు వేసుకుని బయటికెళ్ళాడు పాల ప్యాకెట్ తేవటానికి. పక్క వాటాలోంచి స్వాతి, ఒరే అన్నయ్య, నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేయరా అని బతిమాలుతోంది. మేకును పిలు, తను తీసుకెళ్తాడు తాపిగా చెప్పాడు కిరణ్. చాలాసేపటి నుంచి కనిపించటం లేదు, నువ్వు త్వరగా రారా, నాకు టైం అవుతుంది మళ్ళీ అన్నయ్యని బతిమాలింది స్వాతి. అబ్బబ్బబ్బా, నన్ను ప్రశాంతంగా ఫోన్ చూసుకొనివ్వవు కదా అని బయటకొచ్చి బైక్ తీసి స్వాతిని తీసుకుని కాలేజీ వైపు వెళ్ళాడు కిరణ్. వీళ్ళ ఇంటి పక్కనే ఉన్న డాబాలో ఉంటున్నాడు రిటైర్డ్ మాస్టర్ కేశవరావు. 4 విశాలమైన గదులతో, ఇంటి ముందు వెనక వరండాలతో చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. పిల్లలిద్దరూ హైదరాబాద్లో ఉంటున్నారు. మాస్టర్ మిత్రులు వచ్చి కబుర్లు చెప్పి వెళ్తూ ఉంటారు. మాస్టర్ కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నారు. గేటు తీసుకుని భూషణరావు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. వాకింగ్ అయిపోయిందా అడిగాడు కేశవరావు. అయింది అని నిట్టూరుస్తూ టీపాయ్ మీద ఉన్న బాటిల్ తీసుకుని మంచినీళ్ళు తాగాడు భూషణరావు. కేశవరావు, లక్ష్మి ఓ కాఫీ తీసుకురా, భూషణం వచ్చాడు అని పిలిచారు. అలాగే అని జవాబిచ్చింది వెంకటలక్ష్మి. భూషణరావు రోజు వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు కేశవరావు ఇంటి దగ్గర ఆగి కాఫీ తాగి మరీ వెళ్తాడు. పక్క వీధిలోనే అతని ఇల్లు. అయినా ఇంటికి వెళ్ళి కాఫీ తాగడు. ఇక్కడే కాఫీ తాగి కాసేపు కబుర్లు చెప్పి అప్పుడు ఇంటికి వెళ్తాడు. ఇద్దరూ ఒకే స్కూల్లో పనిచేసి రిటైర్ అయినా ఇద్దరి మనస్తత్వాలు వేరు. ఒకరికి పెట్టాలి అనే గుణం కేశవరావుది, ఒకరి నుండి ఏదైనా సరే తీసుకోవాలి అనే స్వభావం భూషణరావుది. కాసేపటికి వెంకటలక్ష్మి కాఫీ తెచ్చి టిపాయి మీద పెట్టి వెళ్ళిపోయింది. కాఫీ తాగుతూ ఎదురింటి మేడకేసి చూసి, మేకు ఇంకా బయటికి రాలేదులా ఉంది అన్నాడు భూషణరావు. ఏం అలా ఎలా చెప్తున్నావు అడిగాడు కేశవరావు. దండెం మీద వాళ్ళ ఆవిడ బట్టలు, పిల్లాడి బట్టలు ఆరవేసి లేవుగా, అవి అన్నీ మనవాడి డ్యూటీయేగా అని వంకరగా నవ్వాడు భూషణరావు. అది విని కేశవరావు చాలా బాధపడ్డాడు. చూడు భూషణం, ఒకరిని వేలాకోలం చేయటం భావ్యం కాదు. అతనికి ఉద్యోగం లేదు, అతని భార్య కాన్వెంట్లో పనిచేస్తుంది. ఆ అమ్మాయి పెందరాలే వెళ్ళాలి. మన గవర్నమెంట్ స్కూల్లో వారికి సరైన వేళలు ఉండవు. కాన్వెంట్ ప్రారంభానికి ముందుగా వెళ్ళాలి, పిల్లలందరూ వెళ్ళాక అప్పుడు ఇంటికి బయలుదేరాలి. తను వంట చేసుకొని తన కొడుక్కి బాక్సులు సర్దుకొని ఆమె బయలుదేరుతుంది. అందుకని భార్యకు సహాయం చేస్తున్నాడు. ఇందులో తప్పేముంది అడిగాడు కేశవరావు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడుగా, ఆడపని మగ పని రెండూ చెయ్యాలి, లేకపోతే తిండి పెట్టదుగా ఆవిడ. కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి గట్టిగా నవ్వాడు భూషణరావు. తర్వాత కాసేపు తమ మిత్రుల గురించి మాట్లాడి వెళ్ళిపోయాడు భూషణరావు. కొద్దిసేపటికి వెంకటలక్ష్మి లోపల నుండి వచ్చి మాస్టారి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. ఏమంటాడు మీ మిత్రుడు? ఆ మేడ మీద కుర్రాడి గురించేనా మాట్లాడుతున్నాడు? చిరాగ్గా అడిగింది భర్తని. మౌనంగా తలూపాడు కేశవరావు. వాడికి ఎన్నోసార్లు చెప్పాను, మేడ మీద కుర్రాడికి ఒక పేరుంటుంది, దానితో పిలవాలి, లేదా మేడ మీద కుర్రాడు అని పిలు. వినడుగా, మేకు అని పిలుస్తాడు వ్యంగ్యంగా. వీడి జబ్బు మన పక్కింటి వాళ్ళకు కూడా వచ్చింది, వాళ్ళు మేకు అనే అంటూ ఉంటారు. కానీ అతని ఎదురుగా బాబు, నాయనా అని ఎంతో ప్రేమ కురిపిస్తూ పిలిచి తమకు కావలసిన పనులు చేయించుకుంటారు. అసలు ఒక వ్యక్తిని హేళన చేయాలన్న ఆలోచన ఎంత తప్పో వాళ్ళు గ్రహించటం లేదు బాధగా అన్నాడు కేశవరావు. ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. తను ఉద్యోగం చేస్తున్నానని, కుటుంబాన్ని పోషిస్తున్నానని ఏనాడు గర్వం ప్రదర్శించదు. భర్తని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. అతను కూడా అంతే. 2 కిలోమీటర్ల దూరం ఉన్న కాన్వెంట్కి భార్యని కొడుకుని స్కూటీ మీద తీసుకెళ్ళి దింపి వస్తాడు. ఆ తర్వాత బజారుకి వెళ్ళవలసి వస్తే సైకిల్ మీద వెళ్తాడు. ఇరుగు పొరుగు ఎవరు సాయం అడిగినా చేస్తాడు. విసుగు అన్నది అతని మొహంలో నేను ఎప్పుడు చూడలేదు. అతనికి కూడా ఏదైనా చిన్న ఉద్యోగం దొరికితే బాగుండును, వాళ్ళ సంసారం కుదుట పడుతుంది సానుభూతిగా అంది వెంకటలక్ష్మి. ఆమె మాటలకి తల పంకించాడు కేశవరావు. నేను అతన్ని ఒకసారి అడిగాను, ఏం చదువుకున్నావని. ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్నానని. తండ్రి ఆరోగ్యం బాగుండకపోవటంతో చదువుకు స్వస్తి చెప్పి తండ్రిని చూసుకున్నానని చెప్పాడు. తండ్రి చనిపోయాక కొంతకాలం ఒక కిరాణా షాప్లో పనిచేశానని, ఎక్కువసేపు నిలబడటం అటు ఇటు తిరగటం వలన అలసిపోయానని చెప్పాడు. డాక్టర్కి చూపించుకుంటే ఎక్కువ శ్రమ లేకుండా ఒకచోట కుదురుగా ఉండే ఉద్యోగం చూసుకోమని చెప్పారని అన్నాడు. నువ్వు కూడా చూసావుగా,
అతను దారుఢ్యం కలిగిన మనిషి కూడా కాదు, బక్కగా ఉంటాడు. లేకపోతే మన పుల్లారావు బట్టల కొట్లో సేల్స్మెన్గా ఉద్యోగం వేయిద్దామని అనుకున్నాను. అందుకే 10 మంది చిన్నపిల్లల్ని అతని దగ్గరికి ట్యూషన్కి పంపుతున్నాను అన్నాడు కేశవరావు. మంచి పని చేశారు. అతనికంటూ కొంత సంపాదన ఉంటే ఆ తృప్తి, అభిమానం వేరుగా ఉంటాయి. ప్రతి రూపాయికి భార్య ముందు చేయి చాపాలంటే ఎవరికైనా సిగ్గుగా ఉంటుంది అంది వెంకటలక్ష్మి. లక్ష్మి, మనం ఒక్కలమే బాగుండాలని అనుకోకూడదు. మన చుట్టుపక్కల వారు కూడా బాగుండాలని కోరుకోవాలి. అప్పుడే సమాజం బాగుంటుంది, అందరూ సుఖంగా ఉంటారు. ఏమంటావు అన్నాడు కేశవరావు. భర్త వైపు మెచ్చుకోలుగా చూసింది వెంకటలక్ష్మి. ఆ రోజు ఉదయం మేడ మీద కుర్రాడు భార్యని స్కూటీ మీద కాన్వెంట్కి దింపటానికి కిందకు వచ్చాడు. కేశవరావు గబగబా నడుచుకుంటూ రోడ్డు దాటి వారి దగ్గరికి వచ్చాడు. విష్ యూ హ్యాపీ టీచర్స్ డే అమ్మా అని ఒక కొత్త పెన్ ఆమెకి ఇచ్చాడు. ఆమె థ్యాంక్స్ అంకుల్ గారు అని ఆయనకి నమస్కరించి స్కూటీ ఎక్కింది. మేడ మీద కుర్రాడు చిన్నగా నవ్వి భార్యని కొడుకును తీసుకొని కాన్వెంట్ వైపు బయలుదేరాడు. కేశవరావు ఆనందంగా నవ్వుకుంటూ రోడ్డు దాటి తమ ఇంటికి వచ్చాడు. కుర్చీలో కూర్చొని ఎదురింటి వైపే చూడసాగాడు. పేరుకు మేడ అయినా పైన 3 గదులే ఉన్నాయి. చాలా భాగం ఖాళీగా ఉంది. అక్కడ కొన్ని పూల కుండీలు పెట్టింది ఆమె. రోజు సాయంకాలాలు శ్రద్ధగా వాటికి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె భర్త పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటాడు. కేశవరావు ఆమె చేసే ప్రతి పని పరిశీలిస్తూ ఉంటాడు. వెన్నెల రాత్రులలో భర్త కొడుకుతో కలిసి ఆమె ఆరుబయట వెన్నెలలో భోజనాలు చేయటం 2-3 సార్లు చూశాడు కేశవరావు. భార్యను తీసుకొచ్చి ఆ దృశ్యం కూడా చూపించాడు. వెంకటలక్ష్మి ఒకటే మాట అంది, డబ్బు ఉండటం గొప్ప కాదండి, మనకి ఉన్నదాంట్లోనే సుఖంగా బతకటం గొప్ప. ఆ అమ్మాయి తన పరిసరాలలోనే స్వర్గాన్ని సృష్టించుకొని ఆనందంగా ఉంటుంది. నిజంగా ఆ అమ్మాయి చాలా గ్రేట్. ఆ రోజు సాయంత్రం ఆ అమ్మాయి కొడుకుని తీసుకొని కేశవరావు ఇంటికి వచ్చింది. 2 స్వీట్లు తీసి భార్యాభర్తలు ఇద్దరికీ ఇచ్చి వారి పాదాలకు నమస్కరించింది. ఏమిటమ్మా విశేషం అడిగాడు కేశవరావు. ఉదయం మీరు నాకు శుభాకాంక్షలు చెప్పారు కదా అంకుల్. ఈరోజు మా కాన్వెంట్ వారు నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చి సన్మానం చేశారు సంతోషంగా చెప్పింది ఆమె. వెంకటలక్ష్మి ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని, నువ్వు ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని అంది. కొద్దిసేపు మాట్లాడి ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది కొడుకుని తీసుకొని. ఇది జరిగిన 1 నెల రోజులకి కేశవరావు, భూషణరావు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. వారి ఇంటి వరండాలో కూర్చొని. ఎదురింటి దగ్గర 4 మోటార్ సైకిల్ లాగే 4 వ్యక్తులు దిగి మేడ మీదకి వెళ్ళారు. 2 నిమిషాలకు మరో 4 మోటార్ సైకిల్ లాగాయి. మరో 4 దిగి వారు మేడ మీదకి వెళ్ళారు. వారి చేతుల్లో వీడియో కెమెరాలున్నాయి. కేశవరావు, భూషణరావు ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కేశవరావు ఇంటి పక్కన ఉన్న ఇంట్లో వారు కూడా బయటకు వచ్చి ఏమి జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఒక అరగంట గడిచింది. మేడ మీదకి వెళ్ళిన వారు కిందకి దిగి మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. అందులో ఒక కుర్రవాడిని గుర్తుపట్టిన భూషణరావు, ఒరే కృష్ణ ఇలారా ఒకసారి అని పిలిచాడు. మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళబోతున్న కృష్ణ ఆగి రోడ్డు దాటి కేశవరావు ఇంటికి వెళ్ళాడు. మాస్టర్లు ఇద్దరికీ నమస్కరించాడు. అతను వాళ్ళ స్కూల్లోనే చదువుకున్నాడు. ప్రస్తుతం ఒక పత్రికకి విలేకరిగా పనిచేస్తున్నాడు. కృష్ణ, ఏంటి విశేషం? మీరందరూ మేడ మీదకి వెళ్ళారు. ఆ టీచర్ అమ్మకు కానీ ఏదైనా అవార్డు వచ్చిందా అడిగాడు భూషణరావు. ఆమె కాదండి, ఆయనకు అవార్డు వచ్చింది నవ్వుతూ అన్నాడు కృష్ణ. అతనికా? కేశవరావు, భూషణరావు ఇద్దరూ ఒకేసారి అన్నారు. అవునండి, ఆయనకే. వర్ధన్ గారు మంచి ఆర్టిస్టు. పర్యావరణం గురించి కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలలో ఆయన చిత్రంకి మొదటి బహుమతి ₹1,00,000 వచ్చింది. 10 రోజుల్లో ఢిల్లీలో జరిగే సభలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఆయన బహుమతి అందుకుంటారు. ఢిల్లీ వెళ్ళటానికి ట్రైన్ టికెట్లు కూడా గవర్నమెంట్ వారే ఇస్తున్నారు. గతంలో కూడా ఆయన కొన్ని అవార్డులు అందుకున్నారు, కానీ మాకెప్పుడూ చెప్పలేదు. ఈ విషయం కూడా ఇంగ్లీష్ పేపర్లలో ముందుగా వచ్చింది. అది చూసి మేము వచ్చాం ఆయన ఇంటర్వ్యూ చేయటానికి అన్నాడు కృష్ణ. విషయం తెలుసుకోవటానికి అక్కడికి చేరిన పక్కింటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఆ మాట విని. 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు కృష్ణ. వరండాలో నిలబడి విషయం విన్న వెంకటలక్ష్మి గబగబా బయటకు వచ్చి రోడ్డు దాటి ఎదురింటి మేడ మీదకి వెళ్ళింది వర్ధన్ని అభినందించటానికి. కేశవరావు మిత్రుడు కేసి చిన్నగా నవ్వాడు. మిత్రుడు కేసి చూసి చిన్నగా నవ్వాడు. చూసావా భూషణం, ఏమి జరిగిందో? నాణ్యానికి ఒకవైపే చూడకూడదు, రెండో వైపు ఏముందో తెలుసుకోవాలి అని అంటారు పెద్దలు. నువ్వు మేకు అని ఆడంగి పనులు చేస్తాడని విమర్శించిన ఆ మేడ మీద కుర్రాడి వలన మన ఊరి పేరు దేశమంతా మారుమోగుతుంది. ఎవరిలో ఏ విద్య దాగి ఉందో,
ఏ ప్రతిభ నిగూఢమై ఉందో ఎవరూ చెప్పలేరు. అందుకే మనం ఆచి తూచి మాట్లాడాలి అని అన్నాడు కేశవరావు. భూషణరావు మారు మాట్లాడలేదు. కొద్దిసేపు ఉండి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక గంట పోయాక టౌన్లోని లయన్స్ క్లబ్ వారు, రోటరీ క్లబ్ వారు వచ్చి వర్ధన్ని అభినందించారు. వారు చాలాసేపు అతనితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళారు. సత్యవర్ధన్ భార్య కొడుకుతో కలిసి ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి గారి నుండి బహుమతి సత్కారం అందుకొని రావటం, సత్యవర్ధన్ చిత్రాలు అన్నీ లయన్స్ రోటరీ క్లబ్ వారు కలిసి పుస్తకంగా రంగులలో తీసుకురావటం స్పీడ్గా జరిగిపోయాయి. ఆ పుస్తకం పేరు నందివర్ధనం. సత్యవర్ధన్ భార్య పేరు నందిని. కథ సమాప్తం.